ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 306వ నామం సహస్రజిత్. వేల కొలది రాక్షసుల్ని యుద్ధంలో జయించిన పరమాత్ముని సహస్రజిత్ అన్నారు శంకరులు. మరి ఎంతోమంది రాక్షసుల్ని యుద్ధంలో జయించిన పరమాత్మ గనక ఆయన్ని సహస్రజిత్ అన్నారు. మరి రామావతారంలో ఖరదూషణాదులు సంహరించాడు. వాళ్లతో వచ్చినటువంటి 14,000 మంది రాక్షసుల్ని స్వామి క్షణంలో హతం చేశాడు. మరి 14,000 మంది రాక్షసుల్ని క్షణంలో హతం చేశాడు. మరి కృష్ణావతారంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షంలోని వేలాది మందిని స్వామి అవలీలగా హరించి వేశాడు. అదేంటి, ఆయన కాదు కదా, అర్జునుడు కదా అని సందేహం వస్తుంది. ఆ అర్జునుడు రథం దిగి నేను వెళ్ళిపోతానంటే రథం మీద జ్ఞానోదయం చేసి సమస్తము అవగాహన చేసి అన్నీ నాలో విశ్వరూపాన్ని చూపించాడు. అన్నీ జరగబోయే వాటిని అన్నిటినీ కూడా దాంట్లో చూపించాడు. చూపించి తర్వాత నువ్వు నిమిత్త మాత్రమేనయ్యా, నీకు పేరు రావడానికే అక్కడ అన్నీ నేను చేసే ఉన్నాను, జరిగిపోయినాయే, నువ్వు అక్కడ నిమిత్త మాత్రంగా ఉండి యుద్ధం చేయి చాలు అని చెప్తాడు పరమాత్మ. మరి ఈయన యుద్ధానికి ముందే అందరూ అలా సంహరించబడటం ఆ విశ్వరూపంలో పరమాత్మ అర్జునుడికి చూపించాడు. అలా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షంలోని పెక్కు వేల మందిని స్వామి అవలీలగా హరించేశాడు. మరి ఇంకా ఏమిటి అంటే, లోపల భక్తుల హృదయాల్లో కలిగేటువంటి అనేక దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎంత భక్తుడైనా, ఎంత పరమ భక్తుడైనా ఒక్కొక్కసారి మోహంలో పడుతూ ఉంటాడు. ఆ మోహంలో ఆలోచనలు దోవ తప్పుతాయి. అటువంటి వాళ్లను మళ్ళీ ఆ దోవ తప్పిన ఆలోచనలను సవ్యమైన మార్గంలో పెట్టేటువంటి వాడు. ఆ దురాలోచనలను తొలగించి సవ్యమైనటువంటి సదాలోచనలు చక్కగా సవ్యమైన మార్గంలో పెట్టి నడిపించేటువంటి స్వామి గనక సహస్రజిత్ అన్నారు. అందుకని పరమాత్మ సహస్రజిత్ అయ్యాడు. అలా పరమాత్మని సహస్ర అంటే 1000 మందిని సంహరించాడు అని కాదు. సహస్ర అంటే అనేకమైన అనే అర్థం వస్తుంది అని మనకి చాలాసార్లు చెప్తున్నారు. అనేక వేలు అని కోట్లు అని అర్థం సహస్ర అంటే అని మనకి చాలాసార్లు చెప్పారు. గనక పరమాత్ముని సహస్రజిత్ అన్నారని శంకరుల వారు చెప్పారు. 1000 యుగాలు కలిగిన కల్పకాలం అంతా శయనించే ఉండి జయించేవాడు సహస్రజిత్ అని పరాశరులు అన్నారు. 1000 యుగాలు కలిగినటువంటి కల్పకాలం అంతా కూడా ఆయన హాయిగా పాలసముద్రం మీద శేషపానుపు మీద హాయిగా పవళించి ఉండి కూడా జయించగలిగేటువంటి వాడు గనక ఆయన్ని సహస్రజిత్ అన్నారని పరాశరుల వారు చెప్పారు. సత్యసంధులు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు. యోగేంద్రుల స్వామిని ఓం సహస్రజితే నమః అని శ్లాఘిస్తూ ఉన్నారు. ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు చెప్పిన విశేషమైన అర్థాన్ని మనం తెలుసుకుందాం. సహస్రజిత్ అంటే భగవంతుని మాయని దాటటానికి పెద్దల చేత ఉపదేశింపబడిన మహామంత్రము సహస్ర అనే మంత్రం.
భగవంతుని ఆయనే సృష్టించాడు, ఆయనే మాయని కల్పించాడు, మళ్ళీ ఆయనే మాయని తొలగిస్తాడు. ఆ తొలగించటానికే పెద్దల చేత ఉపదేశింపబడిన మహామంత్రం సహస్ర అనే మంత్రం. దీనికి అర్థం ఏమిటి అంటే వేలాది శిరస్సులు, పాదాలు, కన్నులు కలవాడు అని అర్థం. అంటే సృష్టిలో సమస్త జీవుల్ని సృష్టించాడు పరమాత్మ. ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవుల శిరస్సులన్నీ ఆయనవిగా, కన్నులు, పాదాలు అన్నీ తానే అయి ఉన్నాడని అక్కడ అర్థం. భగవంతుని అర్చించటం అంటే సకల జీవుల్ని భగవత్ స్వరూపంగా భావించి మరి అర్చించటమే. అంటే భగవంతునిగా భావించినప్పుడు గౌరవము, భక్తి, ప్రేమ అన్నీ వస్తాయి. వాటితో ప్రేమ భక్తితో వాళ్ళని ఆదరిస్తాం. అదే అర్చించటం. వారి సంతృప్తి, ఎవరైతే ఎదుటి వాళ్ళలో భగవంతుణ్ణి చూసి వాళ్ళని సంతృప్తి పరిస్తే పరమాత్మ సంతృప్తి పడ్డట్లే. అంతేకాకుండా మరి సకార హకారాలు శ్వాస బీజాలు అంటే మానవుని యందు ప్రాణశక్తి శ్వాస స్పందించటానికి అవి సకార హకారాలు శ్వాస బీజాలుగా ఉన్నాయి. అలాగే చోట్లో ప్రాణశక్తి స్పందించటానికి గుర్తులు ఏమిటి అంటే శ్వాస. స్రా అనే బీజం రేఫంతో కూడినటువంటి సకారం. అంటే వాక్కు శ్వాసతో వ్యక్తమవుతుంది. మనం శ్వాస పీల్చకుండా ముక్కు మూసేస్తే మాట రాదు. ఆ వాక్కు అనేది శ్వాస ద్వారానే వ్యక్తమవుతుంది. వాక్కుని ఉచ్చరించేటప్పుడు వాయువు స్వరపేటికలో పొరలతో ఘర్షణ చెందటం వల్ల రకారము పుడుతుంది. అంటే లేక రేపము అంటారు, అది పుడుతుంది. దీన్నే రుక్కు అన్నారు. అలా ఈ మొత్తం మంత్రం విశ్వము వాక్కుగా ఉచ్చరింపబడటాన్ని తెలియజేస్తోంది. ఇది శ్వాస వలన జరుగుతోంది. పరమాత్మ యొక్క శ్వాసగా సృష్టింపబడుతోంది. అంటే ఆయన మనస్సంకల్పంతో సృష్టి అవుతోంది, అదే మనస్సంకల్పంతో లయం అవుతోంది అని ఒకసారి చెప్తే, వాక్కు ద్వారా సృష్టి అవుతోంది, అదే వాక్కు ద్వారా లయం అవుతోందని ఒకసారి చెప్తే, ఇప్పుడు శ్వాస ద్వారా శ్వాస బయటకు వదిలినప్పుడు సృష్టి, లోపలికి లాక్కున్నప్పుడు లయం జరుగుతోంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అటువంటి భగవంతుని శ్వాసయే కల్పాలతో కూడిన కాలచక్రం యొక్క ఆవర్తనం. అంటే కాలచక్రం తిరుగుతోంది. ఎలా తిరుగుతోంది అంటే భగవంతుని శ్వాస ద్వారా. ఆయన శ్వాస బయటకు వదిలినప్పుడు సృష్టి, లోపలికి తీసుకున్నప్పుడు లయముగా ఆ చక్రం తిరుగుతోంది. ఇది జీవుని యందు గూఢ శ్వాసగా ఉచ్చరింపబడుతోంది. భగవంతుడు శ్వాస వలన చేసేటువంటి సృష్టియే జీవుడు కూడా తన శ్వాసను అనుసరించి సృష్టి చేస్తున్నాడు. భగవంతుడు ఎలా చేస్తున్నాడో అలాగే జీవుని ద్వారా కూడా సృష్టి చేస్తున్నాడు. శ్వాసని ధ్యానం చేసేవాడు శ్వాసతో మనస్సు యువతలకు వచ్చినప్పుడు వానికి సృష్టి ఉంటుంది. శ్వాసతో మరల లోపలికి ప్రయాణం చేసినప్పుడు సృష్టి ఏముండదు, లయమే ఉంటుంది. అంటే ఉన్న సృష్టి కూడా లయమైపోతుంది. ఆ క్షణంలో క్రమేణా వ్యక్తిగత ప్రజ్ఞని అనుసరించి, అంటే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని అనుసరించి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ నిలిచిపోతుంది స్థిరంగా. అలా నిలిచినప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆనందం వర్ణనాతీతం. ఆ పరమాత్మ యొక్క స్థితి అనుభవానికి వస్తుంది. ఈ మంత్రాన్ని సుదర్శన మంత్రము అంటారు.
ఆయన చేతిలో ఉండేది సుదర్శన చక్రము, ఆయన మంత్రము సుదర్శన మంత్రము అన్నారు. సుదర్శనము అంటే చక్కని దర్శనము అని అర్థం. ఇట్లా శ్వాసతో ప్రారంభమైన కాలం నిమిషాలుగా, గంటలుగా, దినాలుగా, సంవత్సరాలుగా, యుగాలుగా, కల్పాలుగా ఆవర్తనమవుతోంది, అంటే తిరుగుతోంది. ఈ విధంగా ఆవర్తనమై తిరిగి రావటమే కాలచక్రము అంటారు. ఈ కాలచక్రాన్ని ఆయన తన వేలి చుట్టూ వేలి ఆధారంగా తీసుకుని ఈ చక్రాన్ని త్రిప్పుతున్నాడు. దీన్ని ధ్యానం చేసిన వాళ్ళకి అంతర్యామి యొక్క నిజస్థితి దర్శనమవుతుంది. అదే పరిపూర్ణ స్థితి లేక సుదర్శనము అంటారు. దీని వలన జీవికి మాయ తొలగిపోతుంది, అంటే మాయని జయించగలుగుతాడు. ఎలా? పరమాత్మ యొక్క మంత్రాన్ని ఆశ్రయించి పరమాత్మ యొక్క సుదర్శనాన్ని దర్శించి మాయని జయించగలుగుతాడు. ఆయనే మాయని తొలగిస్తాడు. సుదర్శన చక్రం రాక్షసుల్ని సంహరిస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. ఈ సుదర్శనము అంటే మంచి దర్శనము. మంచి దర్శనము అంటే భగవద్ దర్శనము. భగవద్ దర్శనము అంటే భగవంతుని స్మరణ, ధ్యానం, ధ్యాస, స్తోత్రం, ఇవన్నీ కూడా సుదర్శనాలు. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తున్నామో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు లక్షణాలు అన్నీ కూడా పారిపోతాయి, ఉండవు. అప్పుడు ఏముంటుంది? మంచి దర్శనమైన పరమాత్మ యొక్క దర్శనమే మనకి లభిస్తుంది. అందుకే రాక్షసుల్ని సంహరిస్తుంది సుదర్శన చక్రం అంటారు. మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కానీ, గుణాలు కానీ, ఆలోచనలు కానీ భగవంతుని ఎప్పుడైతే దర్శనం చేస్తామో అప్పుడు మనలో మనకు తెలియకుండా ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆయన లేకుండా చేస్తాడు. మంచి దర్శనాన్ని ఇచ్చి ఆనందాన్ని, ఐశ్వర్యాలను, పరమానంద స్థితిని ఇస్తాడు పరమాత్మ. కనుక మనకు అటువంటి ఆనంద స్థితి రావాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. పరమాత్మ అనుగ్రహం కావాలి అంటే పరమాత్మని ఆశ్రయిస్తే చాలు, ఆయనే చక్కగా మనల్ని అనుగ్రహిస్తాడు. మాయ నుంచి మనల్ని సృష్టించాడు. ఆ మాయని తొలగించి తనకు దగ్గరగా తనలో కలుపుకునేటువంటి ఆ భాగ్యాన్ని మనకి కలిగిస్తాడు. కనుక సహస్రజిత్ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నాలో ఉన్నటువంటి అనేక చెడులను, ఏ రూపంలో ఉన్నా అన్ని చెడులను సంహరించి చక్కని నీ దర్శనాన్ని మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం